వందనాలు చెల్లిస్తున్నాండి. మరి ఇంతవరకు మరి సిలువలో పలికిన మరి 4 మాటలు కూడా మరి ఎంతో విలువైన మాటలు మనం విని ఉన్నాము. మరి ఆ మాటలు వినుటకు దేవుడు మనకిచ్చిన మహా గొప్ప కృపను బట్టి కూడా దేవునికి వందనాలండి. మరి 5వ మాట మరి శుభ శుక్రవారం అందరూ కూడా మరి ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఎందుకంటే అన్ని శుక్రవారముల కంటే ఈ శుభ శుక్రవారం అనేది ఎంతో ప్రాధాన్యతగా జరుపుతారు. ఆ 7 మాటలు వినుటకు ఆ సిలువలో పలికిన 7 మాటలు వివరించేవారు మరి వినేవారు కూడా ఎంతో ఆసక్తితో కూడా వినడానికి ఇష్టపడుతూ ఉంటారు. మరి అదే విధంగా మనం చదువుకోవడానికి 5వ మాట 4 మాటలు 4 విధములుగా దేవుడు ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క విధముగా దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. మరి 5వ మాట దప్పిగొనుచున్నాను. మరి యేసు ప్రభు ఆ సిలువ పైన మరి ఎర్రటి ఎండకే వేలాడుచున్న సమయాల్లో దప్పిగొనుచున్న సందర్భం మరి ఎటువంటి దప్పిక. మనం ఇప్పుడు చక్కగా మరి ఫ్యాన్లు ఉన్నాయి, చక్కగా మరి మంచి మందిరంలో మనం ఉన్నాం, ఫ్యాన్ల కింద చక్కగా ఉన్నాం. అయినా కూడా మనకి ఏం కలుగుతుందండి? దప్పిక. అంటే దాహం వేస్తుంది, నోరు ఎండిపోతుంది. ఎంతగానో మరి ఆ నీళ్లు తాగుతూ ఉంటాం. మరి చల్లటి నీళ్ళు, ఎన్ని రకాలమైన నీళ్లు తాగుతుంటాం. బాణలో నీళ్ళు తాగుతాం, ఫ్రిడ్జ్లో నీళ్ళు, మరి జ్యూసులు అంటూ డ్రింక్లు అంటూ మరి మజ్జిగ, ఎన్ని చల్లదనాలు మనకి తాగుతున్నా కూడా మన దప్పిక అనేది తీరదు. కానీ మరి యేసు ప్రభు గారు దప్పిక ఎటువంటి దప్పిక అంటే మరి బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనములో మనం చూసుకున్నట్లయితే, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నానని దేవుడు మాట్లాడుతున్న మాట. దప్పిగొనడము అంటే మనం ఇప్పుడు మరి ఇంతవరకు కూడా చక్కగా చల్లటి మజ్జిగ మరి తెచ్చి ఇచ్చారు, మరి చక్కగా తాగి ఉన్నాము. ఆ కొంత సమయము మన ప్రాణం ఏ విధంగానే తెప్పరెలుతుంది. అమ్మయ్య, చక్కగా ఆ చల్లటి ధనము లోపలికి వెళ్ళినప్పుడు కొంత ప్రాణము తేజరిల్లుతున్నట్టు ఉంటుంది. మరి మన బైబిల్ గ్రంథంలో ఎందరికో దప్పికొన్నప్పుడు మన యేసు ప్రభు గారు వారి దప్పిక తీర్చిన సందర్భాలు ఎన్నెన్నో ఉన్నాయి. మన పాత నిబంధన గ్రంథంలో, మన కొత్త నిబంధన గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే వారి దప్పిక, వారి దాహమును తీర్చిన దేవుడు తన దాహమును తీర్చుకొనుటకు ఎంతగానో దప్పిగొనుచున్నాడు. మరి ఇజ్రాయేలు ప్రజలు అరణ్యములో ఉంటున్నప్పుడు మరి ఐగుప్తు నుంచి వారు ఇజ్రాయేలు మరి అరణ్యమునకు వెళుతున్నప్పుడు వారు ఎంతగానో ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదల పొందుకోవాలని వారు ఐగుప్తు నుంచి బయటికి వచ్చినప్పుడు మరి ఆ ఇజ్రాయేలు ప్రజలు ఎంతగానో మరి నిర్గమకాండము 17వ అధ్యాయము 3 నుంచి 6 వచనాలు మనం చూసుకున్నట్లయితే, నిర్గమకాండం 17వ అధ్యాయము 3 నుంచి 6 వచనాల వరకు మనం చూసుకున్నట్లయితే, అక్కడ ప్రజలు నీళ్ళు లేక దప్పగొని మోషే మీద సొనుగుచు, ఇందుకు మమ్మును, మా పిల్లలను, మా పశువులను దప్పిక చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చితివని అనేది. అప్పుడు మోషే యెహోవాకు మొర్రపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయదను, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపెదరను. అందుకు యెహోవా, నీవు ఇజ్రాయేలీయుల పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండని కొట్టగా ప్రజలు తాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో చెలవేయగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక్కడ 3 నుంచి 6 వచనాల వరకు మనం చదువుకొని ఉన్నామండి. మరి ఇజ్రాయేలు ప్రజలు
మరి వారికి అరణ్యంలో వారి ప్రయాణం చేస్తున్నప్పుడు మరి ఎర్రటి ఎండకి వారు వెళుతున్న ఆ మార్గాలలో వెళుతున్న సందర్భాల్లో నీళ్లు లేక మరి మోషే పైన ఆ నాయకుడి పైన గొనుక్కుంటున్నారు. నీవు మమ్మల్ని, మా పిల్లల్ని, మా పశువులను మరి ఐగుప్తులో ఒకవేళ మేము ఉన్నా చక్కగా బ్రతుకుదువేమో, బానిసత్వంగా ఉన్నా కూడా మేము చక్కగా సంతోషంగా ఉందువేమో, నీ మాట విని రావడం ద్వారా మేము నీళ్లు లేక మరి మమ్మల్ని చంపడానికి మమ్మల్ని తీసుకొని వచ్చి ఉన్నావని మోషే పైన గొనుక్కుంటున్నారు. మరి రాళ్ళతో కొట్టడానికి వస్తారేమో అని అంతటి భయంకరమైన పరిస్థితి మోషే మరి ఎదుర్కొంటున్న సందర్భాల్లో మరి ఎంతగానో ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ప్రభువా, ఈ ప్రజలకు నేను వారికి ఏ విధంగా వారికి సహాయం చేయగలను, వారి కష్టంలో నుంచి ఆ బాధలో నుంచి వారిని ఎలా విడిపించాలని అప్పుడు ఏమని చెప్తున్నాడంటే, యెహోవాకు మొర్ర పెట్టినప్పుడంట దేవునికి మొర్ర పెడుతున్నానంట. ఆ మనుషులే వారిపై వ్యతిరేకిస్తున్నప్పుడు ఎవరికి వెళ్ళి మొర్ర పెట్టాలి, ఎవరికి వెళ్ళి ఆ సమస్య చెప్పుకోవాలో తనకు అర్థము కాక దేవునికి మొర్ర పెట్టినప్పుడు మరి హోరేబులోనున్న ఆ బండను చీల్చినప్పుడు, ఆ బండను కొట్టినప్పుడు ఆ ప్రజలందరికీ తాగడానికి నీళ్లను దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. మరి వారు గొనుగుతూ ఎంతగానో మోషేని విసుగున్న సందర్భాల్లో కూడా మోషే విసుగుపోలేదు. బాధపడుతున్నా ఎన్ని చేస్తున్నా కూడా దేవునికి మొర్ర పెట్టారు. ప్రభువా, ఈ ప్రజల దాహము నువ్వు తీర్చగలవాడు, ఈ ప్రజలకి ఆ నీళ్లు ఇచ్చి వారి సమస్య నుంచి విడుదల కలగచేయవాడు నీవునైనా. ఈ అరణ్యంలో నేను వాళ్ళకి ఆ దాహాన్ని ఎలా నేను తీర్చగలను, వారి దాహము తీర్చగలవాడు నీవే ప్రభు అని దేవుడి దగ్గర మొర్ర పెట్టినప్పుడు దేవుడు ఒక హోరేబు అనే ఒక కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ బండను చీల్చినప్పుడు వెంటనే దేవుడు అక్కడ అద్భుతాన్ని చేసి ఉన్నాడు. ఆ ఇజ్రాయేలు ప్రజల దాహమును తీర్చిన దేవుడి దాహం మాత్రము తీర్చుకోలేకపోతున్నాడు. ఎందుకు అంటే దేవుడు సమస్తం ఎరిగిన వాడు. ఆ లేఖనం నెరవేర్చబడాలి అంటే, ఆయన దాహమును తీర్చబడాలి అంటే ఆయన తీర్చాడు. ఇజ్రాయేలు ప్రజలందరూ దాహము తీర్చారు. ఆ ప్రజలందరూ దాహము తీర్చి ఆ నీళ్లను తాగవారు ఎంతో సంతోషించారు. మరి ఈరోజు నేను కూడా మరి ఇజ్రాయేలు ప్రజల దాహము తీర్చిన దేవుడు మరి మరొక ఆదికాండము 21:19 మనం చూసుకున్నట్లయితే, ఆదికాండము 21:19 మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి హాగర జీవితంలో ఇష్మాయేలు మరి ఎంతగానో మరి వారు కూడా అరణ్య ప్రాంతంలో మరి వారెంతో మరి వారి ఒక అబ్రాహాము మరి తన కొంత పరిస్థితిని బట్టి వారిని అరణ్యంలోకి పంపిస్తున్నప్పుడు వారెంతో వారు నీళ్లు కొంత బాటిల్స్తో నీళ్ళు తీసుకొని వెళ్ళి ఉన్నారు. కానీ నీళ్ళు అయిపోయాయి. మరి ఎర్రటి ఎండతో ఆ తన హాగర్ కుమారుడు నీళ్లు లేక తన ప్రాణం పోతున్న సందర్భాల్లో మరి ఆమెకి ఎవరిని అడగడానికి అరణ్యంలో ఎవరుంటారండి? ఎవ్వరూ ఉండరు. ఇలాంటి ఎండలో మధ్యలో ఎవరైనా ఉంటారా? ఎవ్వరూ ఉండరు. అటువంటి సందర్భంలో మరి నా కుమారుడు చనిపోతాడు కదా, నీళ్లు లేవు, ఇంకా నా కుమారుడు ఏమైపోతాడని చెప్పి తను ఎంతగానో బాధ చెందుతూ కృంగిపోతూ ఒక్కటే గుర్తు చేసుకుంది, నా భర్త దేవుడా నీవంటే యేసుప్రభు అంటే ఆమెకు ఎవరో తెలియదు. యేసుప్రభు రక్షిస్తాడు, యేసుప్రభు ప్రాణం పెట్టాడు, యేసుప్రభు మరలా లేస్తాడు, యేసుప్రభు నా కొరకు నా పాపముల కొరకు ఆయన చనిపోయాడు అనేది ఆమెకి ఏ రూపంలో కూడా తెలియదు. కానీ అటువంటి సందర్భంలో ఆమె దేవుని జ్ఞాపకము చేసుకుంది. నా భర్త నమ్మిన నా దేవుడా, ఈరోజు నా కుమారుడు దాహమును తీర్చగల దేవుడుగా నువ్వు నాకు ఉండవని యేసయ్యకి మొర్ర పెట్టినప్పుడు ఆ ఇష్మాయేలు దాహము తీర్చింది. ఎందుకో ఏ విధంగా తీర్చిందని చూసాం కదండి మనం. మరి 19వ వచనంలో, మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్లు ఊట చూచి వెళ్ళి ఆ తిత్తును నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను. అప్పుడు వెంటనే ఆ కుమారుడు బ్రతికి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి హాగరు కుమారుడు మరణమైపోతున్న సందర్భములో దాహముతో దప్పికతో కొనియాడబడుతూ ఎంతగానో మరి
ఇంకా అయిపోయింది, ఇంక నా కుమారుడు చనిపోతాడు అనుకున్న సందర్భంలో దేవునికి మొర్ర పెట్టుకున్నది. ఆ దేవుడు ఒక బండను, ఆ బండలో నుంచి నీళ్లను ఇచ్చాడు, దేవుడు అనుగ్రహించాడు. వెంటనే ఆ కుమారుడికి చక్కగా చల్లటి నీళ్లను ఇచ్చి ఆ కుమారుని ప్రాణం పోతున్న సందర్భంలో ఆ నీళ్ళనిచ్చి బ్రతకనిచ్చాడు. మరి ఇజ్రాయేలు ప్రజల దాహము తీర్చిన దేవుడు, మరి ఆగర్ కుమారుడు దాహము తీర్చిన దేవుడు మరొకరి దాహము తీర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మరి న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఈరోజు ఎందరెందరో దాహము తీర్చిన దేవుడు, మరి ఆమె కన్నులు తెరవబడ్డాయి. ఎవరి కన్నులు? మరి హాగర్ కన్నులు తెరచబడి మరి ఆమె ఏం పేరు పెట్టిందని చూచుచున్న దేవుడు అని పేరు పెట్టుకుంది. ఆమె కష్టాన్ని చూచి ఉన్నాడు, ఆమె కుమారుడు కష్టాన్ని, బాధను, శ్రమను చూచి ఉన్నాడు కనుకే ఆమె చూచుచున్న దేవుడని పేరు పెట్టగలిగింది. ఆ చూచుచున్న దేవుడు మరి న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము మరి 19వ వచనంలో కూడా మనం చూసుకున్నట్లయితే దేవుడు లేహీలో ఉన్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరెను. అతడు తాగిన తర్వాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. కాబట్టి దాని పేరు నేటి వరకు ఇమ్హాహొరే అనబడేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మరి 19వ వచనం మనం చదువుకొని ఉన్నామండి. మరి సాంసోను మరి ఎంతగానో మరి ముందు వచనాలు మనం చూసుకున్నట్లయితే మరి ఆ సాంసోనికి దాహము కలుగుతున్నప్పుడు మరి అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఒక దవడ ఎముకతో 1000 మందిని చంపాడు. మరి ఒక దవడ ఎముకతో 1000 మందిని చంపి మరి యుద్ధము చేసి ఎంతగానో మరి ఫిలిస్తీన్ల పైన వారందరిపైన ఎంతో యుద్ధము చేసి అలిసిపోయి ఉన్న సందర్భంలో, దాహముతో దప్పికొనుతున్న సందర్భంలో మరి అక్కడ మన ఆ నీళ్లు లేక ఒక లేహీలో ఉన్న ఒక గోతిని చీల్చి అక్కడ నీళ్లను తాగి ఉన్నాడు. అందులో వచ్చిన నీళ్లను తాగి తన ఆ దప్పికను తీర్చుకొని ఉన్నాడు. తన దాహము తీర్చి తన ప్రాణము తెప్పరెళ్ళినట్టుగా చూసి ఉన్నాం. మరి మనం ఎన్నోసార్లు మరి ఇప్పుడే మనం మజ్జిగ తాగి ఉన్నాం, మరలా కూడా దాహం వేస్తుంటుంది. ఎందుకంటే మరి ఎండాకాలం ఎన్ని నీళ్లు తాగినా మామూలుగా మనం 8 లీటర్ల నీళ్ళు తాగాలి. ఈ ఎండాకాలం ఇంకా ఎక్కువ నీళ్ళు తాగడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఎందుకంటే ఎన్ని నీళ్ళు తాగినా చెమట రూపంలో కొన్ని పోతుంటాయి. మరి మామూలు కొన్ని వాష్రూమ్లో ఎన్నెన్నో రూపంలోంచి మనం ఎన్ని నీళ్ళు తాగినా మనకు కూడా ఇంకా మన శరీరానికి నీరు కొరత ఉంటూనే ఉంటుంది. ఎందుకు అంటే ఆ నీరు అనేది మన శరీరానికి అందకపోతే మన గ్లూకోజ్ శాతం తగ్గిపోయి మనం నీరు సెల్లిగిపోతాం, కళ్ళు తిరిగిపోయి పడిపోయేవారు ఎన్నెన్నో సందర్భాలు మనం చూస్తూనే ఉంటాం. మరి అటువంటి సందర్భాల్లో మరి సాంసోను కూడా యుద్ధము చేసి వచ్చినప్పుడు ఆ యుద్ధములో నుంచి మరి ఎంతో ఆ ప్రజల పైన యుద్ధము గెలిచి వచ్చినప్పుడు ప్రాణము లేక అలసిపోయి ఉన్నాడు. అయ్యో ఎక్కడి నుంచైనా నీళ్లు దొరుకుతాయేమో, నీళ్లు తాగి నా ప్రాణం తెప్పరిల్లుకుంటుంది, నా ప్రాణం మరలా బ్రతుకుతుంది అని అటువంటి సందర్భాల్లో మరి ఒక గోతిని చీల్చినప్పుడు వెంటనే దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఒక గోతిని చీల్చి అందులో నుంచి నీళ్లు తాగి తన ప్రాణమును బ్రతికించాడు. మరి ఇంతమంది దాహము తీర్చిన యేసయ్య, ఇంతమంది మరి ఇక్కడ మనం చూసి ఇంతమంది దప్పిక కొనినప్పుడు వారి దాహమును తీర్చాడు. కానీ తన కుమారుడైన యేసుక్రీస్తు దప్పిక తీర్చలేడా? ఇంతమంది మరి మనం ఇజ్రాయేలు ప్రజలందరూ దాహము తీర్చాడు, మరి హాగరు కుమారుడు దాహము తీర్చాడు, మరి సాంసోను దాహము తీర్చాడు. కానీ యేసు ప్రభు తన కుమారుడు దాహము తీర్చడానికి దేవుడు రాలేదా? కానీ మన దాహము నీళ్లు తాగితే కొంత తగ్గిపోతుంది, మజ్జిగ తాగితే తీరిపోతుంది, కూల్ డ్రింకులు తాగితే తగ్గిపోతుంది, చల్లటి పదార్థాలు తాగితే కొంతసేపు సేద తీరుతాం. కానీ మన దాహం ఇది తాత్కాలికమైన దాహం మనది. కానీ యేసయ్య దాహం అటువంటి దాహము కాదండి. ఆత్మల కొరకైన దాహము, ఆత్మల రక్షించాలనే దాహము, నశించిపోతున్న వారిని దేవుని సన్నిధికి నడిపించాలనే దాహంతో ఆయన దప్పిగొనుచున్నాడు. ఆయన దాహము ఈ ప్రజలు నశించిపోతున్నారే, అయ్యో నా ప్రజలు ఎప్పుడు నా సన్నిధికి వస్తారు, ఎప్పుడు నా సన్నిధిలో ఆరాధిస్తారు, ఎప్పుడు నా పరలోక రాజ్యములో నాతో పాటు కుడిపార్శ్వము నుండి మహిమపరుస్తారని ఆయన దాహం అది తప్ప కానీ ఇంకేదేదో దాహము
కాదండి. ఇహలోకమైన నీళ్లు ఎన్ని తాగుతున్నా మరలా దప్పిక వేస్తూనే ఉంటుంది, నోరు ఆరికిపోతూనే ఉంటుంది. కానీ యేసయ్య దాహం ఎప్పుడైతే నీవు నేను కూడా ఎరిగి ఉండి, నిజమే కదా యేసయ్య నా కొరకు ఆ సిలువ మానుపైన ఎన్నో నశించిపోతున్నాడు, ఎంతగానో దెబ్బలు కొట్టబడ్డాడు, గుద్దేతున్నారు, కాళ్ళతో తన్నుతున్నారు, కొరడాలతో కొట్టబడ్డారు, ముళ్ళ కిరీటముతోనూ మరి ఆయన వస్త్రాలపై చీటీలు వేయబడ్డారు, తర్వాత మేకులు కొట్టబడ్డారు. అయినను కూడా వారు బాధ తీర్చక వారి పక్కన బల్లెపు పోటుతో పొడిచి ఉన్నారు. ఎన్ని విధాలుగా వారు హింసిస్తున్నా కూడా వారి కొరకు బాధపడలేదు. కానీ వారిని రక్షించమని వారు, ఎందుకంటే వారు తెలియక చేస్తున్నారు ప్రభు అని, వారి కొరకు ప్రభు వారికి రక్షణ కలగజేయని దేవుడు దప్పికొనుచున్నాడు. మనము కూడా దేవుడు అంత సిలుమానుపై అంత బాధపడుతున్న సందర్భము మనము కూడా జ్ఞాపకము చేసుకున్నట్టే, నిజమే ప్రభు నీవు కలిగిన ఆ దప్పికలో నీవు ఆ ప్రజల కొరకు, నశించిపోతున్న వారి కొరకు నేను కూడా ఒక సాధనముగా ఉంటాను ప్రభా, నేను కూడా ఒక పాత్రగా వాడబడతాను ప్రభా, సంవత్సరానికి ఒక ఆత్మను నేను నడిపిస్తాను ప్రభా, దేవుని పనిని నేను చేయడానికి ఇష్టపడతాను ప్రభా, దేవుని సన్నిధిలో నేను కొంత ఉపయోగపడే పాత్రగా నేను ఉంటాను ప్రభా అని ఎప్పుడైతే ఒక తీర్మానము కలిగి ఉంటామో అప్పుడు ఆయన దాహము తీర్చబడుతుందంట, అప్పుడు ఆయనకి ప్రాణము తెప్పరిల్లుతుందంట. మరి మనం అదే చూసుకున్నట్లయితే మరి యోహాను సువార్త 4వ అధ్యాయము 6-7 వచనాల్లో చూసుకున్నట్లయితే, యోహాను సువార్త 4వ అధ్యాయము, అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణం వల్ల అలసి ఉన్న రీతిని ఆ బావి వద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహముని ఇమ్మని ఆమెను అడిగెను. చాలా మా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకున్న మరి 6-7 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే మరి సమరయ స్త్రీ ఏంటంటే పాపము చేత, మరి ఎంతో భయంకరమైన పాపము చేత మరి నింపబడుతున్న ఆమె. మరి మనమైతే ఎప్పుడంటే అప్పుడు మరి బోర్ల దగ్గరికి కానీ బావుల దగ్గరికి కానీ వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటున్నాం. కానీ ఆ పాపము చేత పట్టబడుతున్న ఆ సమరయ స్త్రీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఇంచుమించు 12 గంటల సమయం ఎవ్వరూ ఉండకూడదు. ఆ సందర్భాలలో వారు నీళ్లు తీసుకోవడానికి ఆ బావి దగ్గరికి వస్తున్న సందర్భాన్ని మరి యేసు కూడా ఆమె వచ్చి ఆ నీళ్లు చేదుకున్నట్టుకు వస్తున్నప్పుడు వెంటనే యేసు ప్రభు వచ్చి, అమ్మా నాకు కూడా కొన్ని నీళ్లు ఇవ్వమ్మా, దప్పిగొనుచున్నాను తల్లి, నాకు కొంచెం నీళ్లు ఇవ్వని ఆమెను అడుగుతున్న సందర్భం. కానీ ఆమె అడుగుతున్న ఒకటే ఆయన అక్కడికి రాగానే యేసు నాకు దాహమును ఇమ్మని ఆమెను అడిగినందుకు ఆ యేసు ప్రభు అంటున్నారు, అమ్మా నీవిచ్చే నీళ్లు తాగితే మరలా నాకు దాహం వేస్తుంది, మరలా నాకు తాగాలనిపిస్తుంది. కానీ నేను ఇచ్చే నీళ్లు నీవు తాగితే నీవు తప్పికొనవమ్మా, ఎందుకంటే నీ జీవితం మారుతుంది, నీ బ్రతుకు మారుతుంది, నీ పరిస్థితి మారిపోతుందని చెప్పి యేసుప్రభు ఆమె అంటుంది, పాపముతోనూ తన జీవితాన్ని పాడు చేసుకున్న ఆమె జీవితాన్ని మార్చిన దేవుడు. అయ్యా నీవిచ్చే నీళ్ళు ఏంటయ్యా, నేనంటే బావిలోంచి నీళ్ళు తీసుకొని ఇస్తే నీ తాగుతున్నావు, కానీ నీవిచ్చే నీళ్ళు తాగితే నా బ్రతుకు మారిపోతుంది. ఇప్పుడు నేను 5 భర్తల చేత పాపము చేత నింపబడే నా జీవితాన్ని మార్చడానికి వచ్చిన అందరూ అనేవారు, మా పితరులు అనేవారు కదా, యూదుల రాజు యేసు ప్రభు వస్తాడు మన కొరకు, దేవుడు వస్తాడు అని చెప్పేవారు. కానీ ఆయన నువ్వేనా అని చెప్పి వెంటనే ఆమె జీవితంను మార్చుకుంది, పాప జీవితమును విడిచిపెట్టేసింది, పాపం అనే దాహమును విడిచిపెట్టేసింది. వెంటనే యేసయ్య దాహమును కనుగొన్నది, యేసయ్య ఇచ్చిన నీళ్లను తాగింది, తన జీవితం మార్చుకుంది, తన బ్రతుకును మార్చుకుంది. అన్నీ కూడా ఆ బావి దగ్గరే పాపం అనే బ్రతుకంతా విడిచిపెట్టి వెంటనే ఊరిలోకి వెళ్ళిపోయి, యేసు ప్రభు వచ్చాడు, నా పాపముల కొరకు ఆయన భరించేవాడు వచ్చారు, నా కొరకు రక్షకుడు వచ్చాడని వెంటనే సువార్త చెప్పడానికి వెళ్ళిపోయింది. ఆయన చేసిన ఉపకారముల కొరకు, ఆయన పాప జీవితమును ఆమె విడిచిపెట్టిన పరిస్థితి
అంతే కూడా అనేకులకు అప్పటి వరకు ఆమె మనుషులలో మధ్యలోకి వెళ్ళాలంటే భయము, అందరిలో వెళ్ళి ఉండలేదు. కానీ ఒంటరి బ్రతుకుగా ఉన్న పాపము చేత పట్టబడిన తన జీవితాన్ని మనుషులందరూ కొట్టడానికి వస్తున్నారు, కానీ యేసు ప్రభు ఒక్కడే తన పాప జీవితాన్ని బయట పెట్టాడు. వెంటనే పాపమంతటిని విడిచిపెట్టుకుంది కనుకే ఈరోజు మన బైబిల్ గ్రంథములో ఈ సమరయ స్త్రీ కోసము రాయబడింది. ఈరోజు నీ జీవితము కూడా మరి ఏ పాపము చేత, ఏ దాహము చేత, ఏ బలహీనతల చేత మనం ఉంటున్నామో దేవుని ఒక్కటి అడుగుతాం, ప్రభువా నిజమే పాపము చేత ఎన్నెన్నో బలహీనతల చేత నింపబడిన మా జీవితాన్ని, మా దాహమును తీర్చి మా పాపం అనే బలహీనతల్లో మేము విడుదల పొందుకొని నీ బిడ్డలుగా మేము ఉండాలి ప్రభా, నీ వారసులుగా మేము మార్చబడాలి ప్రభా అని ఎప్పుడైతే మరి ఆయనకు చూడండి మరి ఆమె జీవితాన్ని మార్చాడు. కానీ ఆహారముకు ఆయనకి దాహము ఆత్మల కొరకైన దాహమే కాదు, కానీ ఈ లోకంలో ఉన్నవారు ఆయన ఏమీ ఇచ్చినా కూడా ఆయన దాహం తీరలేదు. కానీ దాహము కలిగింది అన్నప్పుడు మరి కీర్తనలు 69వ కీర్తన 21వ వచనం మనం చూసుకున్నట్లయితే, ఈ ప్రవచనం నెరవేర్చబడాలి అంటే మరి దేవుడు మాత్రం దప్పిగొనిచున్నాలి. ఆయన దప్పిక నీవు నేను తీర్చేవారంగా ఒక పాత్రగా ఉపయోగపడాలని మాత్రమే ఆయన ఆశకొనిచున్నాడు. మరి 69వ కీర్తనలు మరి 1లో మరి 21ని మనం చూసుకున్నట్లయితే, వారి చేదును ఆహారముగా పెట్టిరి, నాకు దప్పికైనప్పుడు చిరుకను త్రాగనిచ్చిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరైనా మన ఇంటికి ఒకవేళ ఎవరైనా భోజనానికి మనం పిలిచామనుకోండి, మంచి మంచి ఆహారం వండి చక్కటి వచ్చినంటే మంచి కూల్ డ్రింక్స్ ఇస్తాం, లేకపోతే ఏదో ఒక టీయో కాఫీయో ఏదో ఇటు ఇచ్చి మంచి ఆహారం పెట్టి వారిని సంతోష పెడుతూ ఉంటాం. ఎందుకంటే మనం వారిని అతిథులుగా మనం పిలుచుకొని ఉన్నాం కనుక. కానీ యేసయ్య కంట దాహము వేసినప్పుడు ఏం చేశారంటే, వారికి ఆహారం అడిగినప్పుడు వారు ఏం చేశారంటే చేదును వారికి చిరకగా ఇచ్చారంట. ఏదైనా ఇప్పుడు చేదు ఒక కాకరకాయ ఇచ్చితే మనం తింటామండి. ఈ మధ్యాహ్న కాలంలో భోజనం పెడుతున్నప్పుడు ముందు మొదటగా కాకరకాయ మీరు తినాలి, పచ్చి కాకరకాయ తినండి, అప్పుడే మీకు మిగతా భోజనం పెడతామంటే ఇష్టపడి తింటామా? తినము. చేదును మేము ఎందుకు తినాలని ఎవరు తినడానికి ఇష్టపడం. కానీ ఆ యేసయ్య కంట దాహము కలిగినప్పుడు ఆహారము కావాలి అన్నప్పుడు అంట చేదును వారికి చిరకగా అందించి ఉన్నారంట. నీళ్లు అడుగుతుంటే చేదు అని ఆహారం ఆయన పెట్టడానికి ఉన్నారు. చేదు అంటే నా పాప జీవితమే. దేవునిలో నీవు కూడా నమ్మకంగా జీవించకుండా, దేవుని ఆజ్ఞను అనుసరించి నడుచుకోకుండా, దేవునికి ఇష్టానుసారమైన పాత్రగా నేను ఉండకపోవడమే చేదైన ఆహారముగా దేవుని నామాన్ని అవమానము కలిగిన పరిస్థితులు చేస్తున్నప్పుడే చేదు అయిన జీవితాన్ని ఆయన పొందుకుంటున్నాడు. నేను కూడా మధురముగా మార్చిన దేవుడు మన జీవితంలో ఎన్నెన్నో చేదు అనుభవాలను, మన జీవితంలో ఆ చేదు అనుభవాలను విడుదల కలిగించాడు. ఆ మధురాన్ని మనం పొందుకుని ఉన్నాం గనక ఆయన రక్తములో కడగబడిన నేను కూడా, ఆయన రక్తములో కడగబడిన నేను శుద్ధులుగా మార్చబడి పరిశుద్ధమైన జీవితం, విశ్వాసము ఇష్టము లేని వారంగా కాదు, కానీ విశ్వాసములో ఇష్టమైన జీవితము కలిగి జీవించే అనుభవం మనం కలిగి ఉండాలి. ఆయన దాహము తీర్చే బిడ్డగా, ఆయన దాహమును కనుగొనే బిడ్డగా నీవు ఉండాలని చెప్పి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన దాహము ఆత్మల కొరకు సువార్త చేయాలి, పాటలు పాడాలి, సేవకులు సహకరించాలి, మందిరములో పని చేయాలి. మరి నేను ఒక వీడియో చూశానండి. మరి ఇదొక్క చిన్న ఉపమానం చెప్పి నేను ముగిస్తాను. ఒక వీడియో చూసినప్పుడు ఒక దైవజనుడు మరి మామూలు ఒక వ్యక్తియో తెలీదు, అక్కడ ఒక స్త్రీ ఏం చేస్తుందంటే మందిరం పనంతా కూడా చేస్తుంది. మందిరం మరి బండలు కడుగుతుంది, అన్నీ చేస్తున్నప్పుడు ఆ స్త్రీ చేస్తున్న విధానమును చూసి అక్కడున్న ఒక వ్యక్తి ఏం చేశాడంటే, అమ్మా నీ పనంతా అయిపోయింది కదా అని చెప్పి ఆయన కారు దగ్గర తీసుకొని వెళ్ళి, అమ్మ నీకేదో ఒక పని ఇప్పిస్తానమ్మా, ఈ మందిరం పని ఒక్కటే కాదు కానీ నువ్వేదో ఒక పని చేసుకొని బ్రతుకుదు అని చెప్పి ఆమెకు ఒక విజిటింగ్ కార్డు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత సరే అయ్యా అని వెంటనే చెప్పి ఆమె కూడా వెంటనే ఒక కారులో నుంచి ఒక కార్డు తీసుకొని వచ్చి, అయ్యా నేను ఒక CEO అంటే ఒక ఉన్నతమైన అధికారిగా నేను పని చేస్తున్నాను,
అంటే ఇంత ఉన్నతమైన కార్లు ఉన్నాయి, మేడలు ఉన్నాయి, మంచి ఉన్నతమైన జాబు నువ్వు చేస్తున్నావు కదమ్మా, మందిరం పని ఇంతగా నువ్వు ఆ బండలు కడుగుతున్నావు, బాత్రూములు కడుగుతున్నావు, అంత అవసరం అంటే అయ్యా దేవుని పని కంటే ఇవేవి కూడా నాకు ఎక్కువ కాదు. ఆ మందిరం పని చేయడంలో ఎంత ఆశీర్వాదం అంటే ఈ మందిరం పని చేయడం ద్వారాగా ఈ ఉద్యోగం వచ్చింది, ఈ మందిరం పని చేయడం ద్వారాగా నాకు మంచి వివాహం అయింది, ఈ దేవుని పని చేయడం ద్వారాగా నాకు మంచి భవిష్యత్తును దేవుడు ఇచ్చాడు. ఒక మందిరం పనే కాదండి, ఒక దేవుని సేవకుల పనిగా దేవుని సేవకులతో సహకరించి పరిచర్యలో అన్ని విషయాల్లో కూడా నువ్వు దాహము కలిగి దేవుడు కొనిన దాహమును నీవు గుర్తించి కూడా ఎప్పుడైతే నేను కూడా ఒక పాత్రగా ఉపయోగపడతాను, నేను కూడా ఒక నా వంతు పని నేను చేస్తానని ఎప్పుడైతే నువ్వు ఒక సమర్పణ కలిగి ఒక తీర్మానం కలిగి నువ్వు ఒక తీర్మానం తీసుకుంటావో దేవుడు అంతటి అద్భుతము నీ జీవితంలో జరిగిస్తాడు. ఆయన దాహము తీర్చబడాలంటే ఈ ప్రవచనము నెరవేర్చబడాలి. మరి ఈ ప్రవచనం నెరవేర్చబడాలి. మరి 5 మాటలు కూడా దేవుడు ఎంతగానో మనతో మాట్లాడి ఉన్నాడు. మరి ఆ ప్రవచనం నెరవేర్చబడింది గనకే ఆ సిలువ మానుప్రైన మరి 5వ మాట తప్పిగొనుచున్నాను. ఆయన దాహము తీర్చే బిడ్డగా నీవు నేను ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మరి అట్టి కృప ఆశీర్వాదం దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.